విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఆవేశంలో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ. ఒక ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ యజమాని తన ఫ్యాక్టరీని చూద్దామని చెప్పేసి వెళ్తాడు. అక్కడ గోడౌన్ పక్కని ఒక అతను నిద్రపోతూ కనబడతాడు. ఈ యజమానికి చాలా కోపం వస్తుంది. వాడిని లేపుతాడు. లేపి నీ జీతం ఎంత అని అడుగుతాడు. నెలకి 15,000 రూపాయలు అంటాడు. వెంటనే తన జేబులోంచి 15,000 రూపాయలు తీసి అతని పైన విసిరేస్తాడు. విసిరి, నువ్వు నా ముందర ఒక్క నిమిషం కూడా కనబడద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళా ఎప్పుడు కూడా ఈ పరిసరాలకు కూడా రావద్దు అని గట్టిగా అరిచి చెప్తాడు. ఆ లేచినటువంటి వ్యక్తి ఒక్కసారిగా అర్థం కాదు ఏమీ కూడా, ఉక్కిరి బిక్కిరి అయిపోయి సరే గబగబా 15,000 తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వీడి పక్కనే మేనేజర్ ఉంటారు, ఈ ఓనర్ పక్కనే. ఆ మేనేజర్ని అడుగుతాడు, వీడు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి. అప్పుడు ఆ మేనేజరు ఈ చూసింది ఏది అర్థం కాక ఆయన అంటాడు, సార్ ఆయన మన దగ్గర పనిచేస్తలేదు, అతను డెలివరీ బాయ్, వేరే చోట నుంచి మనకి సామాన్లు తీసుకొచ్చి ఇచ్చి ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ పక్కన నీడలో పడుకున్నాడు అని చెప్పేసి. చూడ్డానికి ఇది హాస్యాస్పదంగా ఉన్నా కూడా చాలామంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికే ఈ చిన్న కథ. అలాగే నిరాశావాదం, ఆశావాదికి తేడా ఎలా ఉంటుంది అనే దాని గురించి. నిరాశావాది ఎప్పుడూ కూడా గులాబీ పువ్వు కింద ఉన్నటువంటి ముళ్ళని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆశావాది ఆ పైన ఉన్నటువంటి పువ్వును మాత్రమే చూస్తాడు. దీనికి మరొక చిన్న ఉదాహరణ. అది ఒక చర్చి, ఒక బిషప్. అక్కడికి రైట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ వస్తాడు. ఆ ప్రొఫెసర్ని ఈ బిషప్ అడుగుతాడు, మీరు ప్రొఫెసర్ కదా, సాంకేతికంగా చాలా తెలిసినటువంటి వాళ్ళు కదా, ఏదైనా 2 మంచి విషయాలు చెప్పండి అని. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్తాడు, బహుశా ప్రపంచం ఇదే స్థితిలో సాంకేతికంగా ముందుకు వెడితే 25 సంవత్సరాల్లో మనిషి గాల్లో ఎగరవచ్చు అని చెప్పేసి అంటాడు. అది విన్నటువంటి బిషప్కి చాలా కోపం వస్తుంది. ఏం చెప్తున్నారు మీరు? ఓన్లీ మన బైబిల్లో ఏమని చెప్పబడి ఉంది? దేవతలు మాత్రమే లేదా పక్షులు మాత్రమే గాల్లో ఎగరగలవు. ఇలాంటి విషయాలు చెప్పి జనాల్ని పాడు చేయకండి అని చెప్పేసి అంటాడు. అతను ఓల్డర్ రైట్, మిల్టర్ రైట్ అనేటువంటి 2 పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే. ఆ 2 పిల్లలే రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు. ఆశావాది, నిరాశావాదులకి తేడా ఎంతగా ఉందో చూడండి. ఎప్పుడూ ఆశావాదిగా మాత్రమే ఉండండి, ఆవేశంలో నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.